హే హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు బిగ్ మౌత్ పార్ట్ 5. మీరు దీనికి ముందు చేసిన పార్ట్స్ని చూడకుండా ఉంటే కింద డిస్క్రిప్షన్లో లేకుంటే పైన ఐ బటన్లో వాటి లింక్స్ పెట్టాను. సో ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్. మీకు కానీ వీడియో నచ్చితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలానే మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నారంటే నేను ఏ వీడియో పెట్టినా ముందు మీకే నోటిఫికేషన్ వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇంకా అసలు లేట్ చేయకుండా అయితే వెంటనే వీడియోని స్టార్ట్ చేసుకుందాం. సైకో పార్క్ని చంపను వస్తూ ఉంటే రూమ్ లీడర్ అడ్డుగా వచ్చేస్తాడు. అలా రూమ్ లీడర్కి పెద్ద దెబ్బ తగులుతుంది. పార్క్ చాలా సీరియస్ అవుతాడు. వాడు ఇప్పుడు ఎవరినైనా చంపను రెడీగా ఉన్నట్టు. అప్పుడే గార్డ్స్ వచ్చేస్తారు అండ్ పార్క్ని సడన్గా కొట్టి పడిపోయేటట్టు చేస్తారు. నెక్స్ట్ సీన్లో రూమ్ లీడర్ని హాస్పిటల్కి తీసుకొని వెళ్తూ ఉంటారు. అప్పుడే వార్డెన్ వస్తాడు. పార్క్ వార్డెన్ మీద అరుస్తూ ఉంటాడు. నువ్వు వాళ్ళ సైడ్ తీసుకొని తప్పు చేశావు, నా సైడ్ తీసుకోవాల్సింది అని అంటాడు. దానికి వార్డెన్ ఒకలాగా చూస్తూ వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో రూమ్ లీడర్కి ట్రీట్మెంట్ అవుతుంది. అప్పుడే వార్డెన్ వచ్చి నువ్వు నీ ఫ్యూచర్ని చూసుకోలేదా, అయినా అసలు నువ్వు పార్క్ సైడ్ ఎందుకు వెళ్ళావు అని అడుగుతాడు. అప్పుడు రూమ్ లీడర్ వార్డెన్ చెవిలో ఏదో చెప్తాడు. వార్డెన్ అది షాకింగ్గా వింటాడు. అది ఏంటో మనకి చెప్పరు. ఇక్కడితో సీన్ కట్ అవుతుంది. ఇట్ పక్క కిల్లర్ జెర్రీ, పార్క్ అండ్ సైకోని అండ్ ఇంకొంతమందిని కూడా సాలిటర్లో పడేస్తారు. అందరూ వాళ్ళు ఎలా బయటపడతామని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. కానీ పార్క్ మాత్రం కామ్గా ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే గార్డ్స్ వచ్చి పార్క్ అండ్ జెర్రీని రిలీజ్ చేస్తారు. ఇది చూసిన కిల్లర్ అండ్ వాడి ఫ్రెండ్స్ వార్డెన్ మీద అరుస్తూ ఉంటారు. ఏంటి మీరు, మమ్మల్ని కూడా వదలండి, మీరు మాకు చెప్పింది చేయాలి కదా, మేము కూడా మీరు చెప్పినట్టే చేశాం కదా అని చెప్పి అంటూ ఉంటారు. కానీ సెక్యూరిటీ గార్డ్ పార్క్ వాళ్ళనే తీసుకుని వెళ్తాడు. ఇంకా సైకో అండ్ కిల్లర్ వాళ్ళకి అర్థమైపోతుంది వాళ్ళు ఇక్కడ నాశనం అయిపోతారు అని చెప్పి. ఇట్ పక్క వార్డెన్ విఐపీస్ని కలుస్తాడు. విఐపీస్ వార్డెన్ మీద అరుస్తూ ఉంటారు. నువ్వెందుకు సెక్యూరిటీ వాళ్ళని పంపావు, నీ వల్ల అంతా నాశనమైంది అని అంటారు. దానికి వార్డెన్, నేను మీకు మంచి ఛాన్స్ ఇచ్చాను కానీ మీరే దాన్ని చెడగొట్టుకున్నారు అని అంటాడు. దానికి వాళ్ళు, అంటే నువ్వేమంటున్నావు, ఇదంతా మా తప్ప అని అంటారు. దానికి వార్డెన్, అవును, ఒకవేళ పార్కే కాకుండా ఇంకెవరైనా చనిపోయి ఉంటే చాలా కష్టమై ఉండేది. నేనే కాదు, నాతో పాటు మీరు కూడా ట్రబుల్లో పడతారు. మీరేం చేసినా కనీసం నేను దాన్ని హ్యాండిల్ చేయగలగాలి. నా హ్యాండ్స్ దాటి వెళ్తే మీకు డేంజర్, నాకు డేంజర్ అని అంటాడు. దానికి వాళ్ళు, సరే ఈ మ్యాటర్ జీవునికి తెలియనీకు అని అంటారు. దానికి వార్డెన్, ఇది చాలా కష్టం, ఇప్పటికే జైలు మొత్తానికి ఈ మ్యాటర్ తెలిసిపోయింది, జీహున్కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి అని అంటాడు. అప్పుడు జంగ్, లేదు, ఇది ఎలాంటి పరిస్థితిలో జీహున్కి తెలియకూడదు, వాడికి కానీ తెలిస్తే మనం ఇంకా పార్క్ని చంపలేం, చెప్పు నీకెంత డబ్బులు కావాలి అని అంటాడు. ఇంకా వార్డెన్ డబ్బులు పేరు విని ఇది చాలా ఈజీ అని చెప్పి వాళ్ళ సైడ్ వెళ్ళిపోతాడు. ఇట్ పక్క మీహో ఒక అతనికి మెడిసిన్ ఇంజెక్ట్ చేస్తుంది అండ్ వెంటనే అతని కండిషన్ చాలా సీరియస్ అవడంతో డాక్టర్స్ వచ్చేస్తారు. తర్వాత డాక్టర్ మీహోని అరుస్తాడు, మీకెవరు చెప్పారు అంత ఎక్కువ మెడిసిన్ ఇవ్వమని అని. అప్పుడు హెడ్ నర్స్, అసలు నువ్వు ఒక క్వాలిఫైడ్ నర్స్ అయితే చెప్పింది చేస్తావు, ఇలా పేషెంట్స్ని చంపేది చేయవు అని అంటుంది. దానికి మీహో, నేనేమి ఇది కావాలని చేయలేదు, దీంట్లో అలానే ఇవ్వమని చెప్పి ఉంది అని చెప్పి కంప్యూటర్ చూపిస్తుంది. కానీ దాంట్లో 1 mg ఇవ్వమనే ఉంటుంది. ఇంకప్పుడు డాక్టర్ అండ్ హెడ్ నర్స్, ఇక్కడ 1 mg ఉంటే నువ్వెందుకు 2 mg ఇచ్చావు అని అంటారు. అప్పుడు మీహో తను అది ఇంజెక్ట్ చేయకముందు తీసిన పిక్ చూపిస్తుంది. చూడండి ఇక్కడ 2 mg అని ఉంది అని. డాక్టర్ చాలా షాక్ అవుతాడు, అలా ఎలా మారింది అని. అప్పుడు మీహో, ఎలా ఏంటి, ఇక్కడ చాలా మంది అన్క్వాలిఫైడ్ వాళ్ళు ఉన్నారు పేషెంట్స్ ప్రాణాలతో ఆడుకునే దానికి అని అంటుంది. అప్పుడే అక్కడ సెమినార్ కండక్ట్ చేశామని చెప్పి అనౌన్స్ చేస్తారు. ఇంకందరూ అక్కడికి వెళ్ళిపోతారు. సెమినార్ హాల్లో కొంతమంది నర్సెస్ మీహో వెనకాల మాట్లాడుతూ ఉంటారు. నువ్వు విన్నావా, మీహో హస్బెండ్ బిగ్ మోస్ అంట, అసలు తనకి కొంచెమైనా సిగ్గుందా, ఇలా ప్రౌడ్గా పనికి వస్తుంది అని అనుకుంటూ ఉంటారు. అది మీహో విని వాళ్ళని కోపంగా చూస్తుంది. అప్పుడే జూహీ సెమినార్ కంప్లీట్ చేస్తుంది అండ్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి అని చెప్పి అంటుంది. అప్పుడు మీహో లేసి, నా కాడ చనిపోయిన జేయింగ్ రాసిన థీసిస్ పేపర్ ఉంది, అది ఇంకా పబ్లిష్ అవ్వలేదు అని అంటుంది. దాన్ని విన్న అందరూ చాలా షాక్ అవుతారు. తర్వాత అంకుల్ మీహోని తిడుతూ ఉంటాడు, నీకేమైనా పిచ్చా, ఆ పేపర్ కోసం జేయింగ్ని చంపేశారు అండ్ పార్క్ని జైల్లో వేశారు, నీకేమైనా చేస్తే అని అంటాడు. దానికి మీహో, అవన్నీ నాకు తెలీదు, నేను ఇప్పుడు గ్యాలం వేశాను, దానికి ఎవరో ఒకరు ఇరుక్కుంటారు అని అంటుంది. అప్పుడే మనం చూస్తాం ఒకతను మీహోని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. తర్వాత మీహో ఇంటికి వెళ్తూ ఉంటే తన్ని ఒక స్పై ఫాలో అవుతూ ఉంటాడు. మీహో కూడా అది నోటీస్ చేస్తుంది.
అలా మీహో ఒక ప్లేస్లో దాంకొని అతన్ని చూడను ట్రై చేస్తుంది. అప్పుడే అంకుల్ మీహోని చూసి తన కాడికి వస్తాడు. ఇంకా స్పై వెళ్ళిపోతాడు. మీహో కూడా చాలా షాక్ అవుతుంది అండ్ తన్ని ఎవరో ఫాలో అవుతున్న మ్యాటర్ చెప్తుంది. అప్పుడే మేయర్ చాయ్ తనకి కాల్ చేస్తాడు. మీ కాడ జేయింగ్ థీసిస్ పేపర్ ఉందంటగా అని. దానికి మీహో ఈ విషయంలో నేనే మిమ్మల్ని కలుద్దాం అని అనుకున్నాను, సరే రేపు కలుద్దాం అని అంటుంది. అప్పుడు అంకుల్ ఓ నీకాడ ఆ పేపర్ లేదు కదా, అతన్ని కలిసినప్పుడు ఏం చేస్తావు అని అంటాడు. దానికి మీహో నాకాడ ఒక ప్లాన్ ఉంది, సరే పానానా ఇంటికి వెళ్ళి తాగేసి నిద్రపోద్దాం, నాకు మొన్నటి నుంచి నిద్ర అసలు లేదు అని అంటుంది. ఇంకా వాళ్ళు ఇంటికి వెళ్తూ ఉంటే ఇంకా ఆస్పై అక్కడే ఉండడం మనం చూస్తాం. ఇటుపక్క రూమ్ లీడర్ని కలవను పార్క్ వస్తాడు. అప్పుడు పార్క్ రూమ్ లీడర్కి సారీ చెప్తాడు, ఇదంతా తన వల్లే అని చెప్పి. దానికి రూమ్ లీడర్ ఓయ్ బిగ్ బాస్ అంత ఈజీగా సారీ చెప్పకూడదు, అయినా నువ్వు నిజంగా బిగ్ బాస్వా అని అడుగుతాడు. దానికి పార్క్ మీరు సడన్గా ఎందుకు అలా అడుగుతున్నారు అని అంటాడు. దానికి రూమ్ లీడర్ ఏమీ లేదు, నాకు సడన్గా కత్తి దిగినప్పుడు ఒక డౌట్ వచ్చింది, ఒకవేళ నువ్వు బిగ్ బాస్ కాకుంటే నా ప్రాణాలు వేస్ట్గా పోయి ఉండేవి అండ్ నా విష్ కూడా నెరవేరదు అని చెప్పి భయం వేసింది, ప్లీజ్ నాకు నిజం చెప్పు, నువ్వు నిజంగా బిగ్ బాస్వా అని అడుగుతాడు. దానికి పార్క్ నేను నిజంగా బిగ్ బాస్ని, మీరు నా కోసం ఇంత రిస్క్ చేశారు కదా, నేను ఖచ్చితంగా మీ కూతుర్ని కనిపెడతాను అని అంటాడు. అప్పుడు రూమ్ లీడర్ నువ్వు నిన్ను అటాక్ చేసిన వాళ్ళని ఏం చేస్తావు అంటే నువ్వే చెప్పావు కదా, మంచైనా చెడైనా నువ్వు దానికి 10 చేస్తావు అని చెప్పి, నీకు వాళ్ళు చేసిన దానికన్నా అని అంటాడు. దానికి పార్క్ నవ్వుతూ చంపేస్తాను అని అంటాడు. రూమ్ లీడర్ కూడా నవ్వుతాడు. ఇటుపక్క కిల్లర్ ఫ్రెండ్స్ కిల్లర్ని అరుస్తూ ఉంటారు, నువ్వు చెప్పావుగా వార్డెన్ మనకి హెల్ప్ చేస్తాడు అని అండ్ విఐపీస్ కూడా మనకి తోడు ఉన్నారు అన్నావుగా అని చెప్పి అరుస్తూ ఉంటారు. కానీ ఆ కిల్లర్ ఏమీ రెస్పాన్స్ ఇవ్వడు. గాడ్స్ కూడా కిల్లర్ ఏం కామ్గా ఉండడం చూసి సాలిటరీ డోర్ ఓపెన్ చేస్తారు. అక్కడ కిల్లర్ ఉరి వేసుకొని ఉంటాడు. తర్వాత వార్డెన్ ఆ కిల్లర్ బాడీని హాస్పిటల్కి తీసుకొని వస్తూ ఉంటాడు. అప్పుడే పార్క్ బయటికి వస్తాడు. అప్పుడు వార్డెన్ నువ్వే కదా ఇది చేసింది అని కిల్లర్ బాడీ చూపిస్తాడు. వీడు చనిపోయాడు, అది కూడా ఉరి వేసుకొని, కానీ అక్కడ ఉరి వేసుకోవడం చాలా కష్టం అని అంటాడు. దానికి పార్క్ అయితే మర్డర్ చేయడం ఇంకా కష్టం కదా అని అంటాడు. దానికి వార్డెన్ చాలా విచిత్రంగా ఉంది, నిన్ను చంపడానికి ట్రై చేసిన వాడు ఇప్పుడు చనిపోయాడు అని అంటాడు. ఇక్కడితో సీన్ కట్ అవుతుంది. ఇటుపక్క మేయర్ చాయ్ మీహోని కలుస్తాడు అండ్ నీకాడ నిజంగా జేయింగ్ థీసిస్ పేపర్ ఉందా అని అడుగుతాడు. దానికి మీహో లేదు, అందుకే నాకు మీ హెల్ప్ కావాలి, మీరే ఈ మ్యాటర్లో నా హస్బెండ్ని లాగారు అని చెప్పి అంటుంది. దానికి చాయ్ నువ్వు ఇంకా నీ హస్బెండ్ని నమ్ముతున్నావా అని అడుగుతాడు. దానికి మీహో నా హస్బెండ్ బిగ్ బాస్ కాదు అని నాకు తెలుసు అని అంటుంది. దానికి చాయ్ నమ్మక ద్రోహం అనే మాట ఇందుకే ఉంది, మనుషులు ఎవరైతే వాళ్ళని ఎక్కువ నమ్ముతారో వాళ్ళనే మోసం అండ్ నమ్మక ద్రోహం చేస్తారు అని అంటాడు. అప్పుడు మీహో లైట్గా ఇరిటేట్ అవుతుంది అండ్ మేయర్ చాయ్తో మీకు డిఎన్ఆర్ పేపర్ గురించి తెలుసా, హాస్పిటల్లో 7th ఫ్లోర్లో ఉన్న క్యాన్సర్ వార్డ్లో ఏదో జరుగుతూ ఉంది, అందుకే వాళ్ళ ఫ్యామిలీకి హాస్పిటల్ వాళ్ళు మనీ ఇస్తూ ఉన్నారు, పేషెంట్స్ని మర్చిపోండి అని చెప్పి. నాకు తెలిసి జేయింగ్ థీసిస్ పేపర్కి ఆ క్యాన్సర్ వార్డ్కి ఏదో రిలేషన్ ఉంది, అది మీ వైఫ్ జూహీకి తెలుసు అని అంటుంది. దానికి చాయ్ నువ్వు నా వైఫ్ని అనుమానిస్తున్నావా, కానీ తనకి ఏమీ తెలియదు అని అంటాడు. అప్పుడు మీహో మీరంతా షూర్గా ఎలా ఉన్నారు అని అడుగుతుంది. దానికి చాయ్ మీహో పార్క్ గురించి చెప్పింది గుర్తు చేసుకుంటాడు అండ్ సేమ్ అదే చెప్తాడు, ఎందుకంటే తను నా వైఫ్, తన గురించి నాకన్నా ఎవరికి ఎక్కువ తెలియదు అని చెప్పి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే నుంచి జైల్లో పార్కే బిగ్ బాస్ అని చెప్పి అందరూ నమ్ముతూ ఉంటారు. ఆ కిల్లర్ని చంపింది పార్కే అని. వాళ్ళందరూ పార్క్కి వాళ్ళ విషెస్ చెప్పాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇటుపక్క పార్క్ కండల వీరుడిలాగా పుల్అప్ చేస్తూ ఉంటాడు 98, 99, 100 అని చెప్పి. కానీ అసలుకి కామెడీ వచ్చి ఒక అతని మీద కూర్చొని పుల్అప్స్ చేస్తూ ఉంటాడు అండ్ పార్క్ అతనితో ఈరోజు బాగా వర్కౌట్ చేశాం కదా అని చెప్పి అంటాడు. కానీ పార్క్కి ఒకటి ఇంకా అర్థం కావడం లేదు, అసలు ఆ కిల్లర్ ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు అని. తర్వాత జీహున్ పార్క్ని కలవను వస్తాడు అండ్ పార్క్తో లాలా క్యాపిటల్లో ఇన్వెస్ట్ చేసిన 100 కోట్లు నాకు ఇచ్చే అని అంటాడు. దానికి పార్క్ అవి నా కాడ ఉన్నాయని చెప్పి నువ్వెందుకు అనుకుంటున్నావు అని అంటాడు. దానికి జీహున్ అసలు నీకు భయం లేదా, ఎన్ఆర్ ఫోరంని తాకే అంత దమ్ము నీకెక్కడి నుంచి వచ్చింది, సరే నువ్వు కానీ నా డబ్బులు నాకు ఇచ్చేస్తే నేను నిన్ను వదిలేస్తాను అని అంటాడు. అప్పుడు పార్క్ నవ్వుతూ నువ్వు నన్ను ప్రాణాలతో వదులుతావు అని చెప్తే నేను నమ్మాలా అని అంటాడు. అప్పుడు జీహున్ సరే స్ట్రైట్గా చెప్తున్నాను, నువ్వు ఎవరికైతే డ్రగ్స్ అమ్మావో వాళ్ళు 5 పేర్లు చెప్పు, కానీ నువ్వు వాళ్ళ పేర్లు మర్చిపోయానని మాత్రం చెప్పకు, నువ్వు ఒక లిస్ట్ కూడా రాసుకొని ఉన్నావు, అది నా కాడ కూడా ఉంది అని అంటాడు. దానికి పార్క్ నేను నాకు డ్రగ్స్ అమ్ముతాను కానీ నా కస్టమర్స్ని అమ్మను అని అంటాడు. దానికి జీహున్ నవ్వుతూ నీకు ఈ వీక్ లాస్ట్ వరకు టైం ఇస్తున్నాను, నువ్వు నీ కస్టమర్స్లో 5 పేర్లు చెప్పాలి, లేకుంటే నువ్వు బిగ్ బాస్ కాదు
అండ్ నేను నిన్ను అప్పుడు నిజంగా చంపేస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత పార్క్ ఒక గార్డ్ని సీసీటీవీ ముందే కొడతాడు అండ్ వాడి ఫోన్తో మేయర్ చాయ్కి కాల్ చేస్తాడు. నేను పార్క్ని, నన్ను బిగ్ బాస్గా చేసింది జీవున్ కాదు, నిజమైన బిగ్ బాసే. బిగ్ బాస్ ఎన్ఆర్ ఫోరం డబ్బు దొబ్బేశాడు, అందుకే నన్ను బిగ్ బాస్గా చేసింది. ఈ వారం లాస్ట్ కల్లా నేను బిగ్ బాస్ కాడ ఉన్న డ్రగ్స్ కస్టమర్ లిస్ట్లో 5 పేరు చెప్పాలి, లేకుంటే నన్ను చంపేస్తాను అని చెప్పి జీహున్ వార్న్ చేశాడు. వాడి కాడు కూడా ఆ లిస్ట్ ఉన్నట్టుంది, ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి అని అంటాడు. మేయర్ చాయ్కి గుర్తు వస్తుంది అది జాంగే చేసి ఉంటాడని. ఇంకా మేయర్ చాయ్ ఏమీ ఆన్సర్ ఇవ్వకుండా కాల్ కట్ చేస్తాడు. ఇట్ పక్క గాడ్స్ పార్క్ని పట్టేసుకుంటారు. పార్క్ చాలా ధైర్యంగా ఉంటాడు. అవును, నేను మేయర్ చాయ్తో మాట్లాడాను, ఏం చేస్తారా అని అంటాడు. ఇట్ పక్క మేయర్ చాయ్ వాళ్ళ పిఐని జీహున్ని ఫాలో అవ్వు అని అంటాడు. అండ్ జాంగ్ని కూడా ఒక అతన్ని ఫాలో అవ్వమని చెప్పి ఆర్డర్ వేస్తాడు. ఇట్ పక్క ఖైదీ ఫ్రెండ్స్ సాలిటరీలో అరుస్తూ ఉంటారు, మమ్మల్ని వదిలేయండి, బిగ్ బాస్ మమ్మల్ని కూడా చంపేస్తాడు అని చెప్పి అంటూ వాళ్ళు గేట్స్కి కొట్టుకుంటూ ఉంటారు. గాడ్స్ అది చూసి చాలా భయపడతారు, ఎందుకంటే వాళ్ళు అచ్చం పిచ్చి వాళ్ళలాగా చేస్తూ ఉంటారు. తర్వాత వాళ్ళని ఫుడ్ కోసం వదులుతారు. పార్క్ వాళ్ళని కోపంగా చూస్తూ ఉంటాడు. ఇంకా వాళ్ళు కూడా పార్క్కి భయపడి దూరంగా వెళ్ళి కూర్చుంటారు. అందరైతే వీళ్ళ కొంది బిగ్ బాస్ చేతిలో అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అప్పుడే పార్క్ తినడం మాపేసి వాళ్ళ కాడికి వెళ్ళబోతాడు. కానీ ఆ ఖైదీల్లో సైకో తప్ప మిగతా 2 గిలగిలా కొట్టుకొని చనిపోతారు, వాళ్ళకి పాయిజన్ ఇచ్చినట్టు. అందరూ దాన్ని చూసి చాలా షాక్ అవుతారు. పార్క్ కూడా షాక్ అవుతాడు అండ్ వాడు థింక్ చేస్తాడు ఇక్కడే దగ్గరలో నిజమైన బిగ్ బాస్ ఉన్నాడు అని. తర్వాత పోలీస్ వాళ్ళు వచ్చి అది సెర్చ్ చేస్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళకి ఫోరెన్సిక్స్ వల్ల తెలుస్తుంది వాళ్ళు సైనైడ్తో పాయిజన్ అయ్యారు అని. ఇంకా పోలీస్ వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్ చూస్తారు. వార్డెనే నోటీస్ చేస్తాడు వాళ్ళు తినే ముందు కావాలని సైనైడ్ తీసుకోవడం. కానీ పోలీస్ వాళ్ళు చాలా షాక్ అవుతారు అసలు వాళ్ళకి అది ఎలా అండ్ ఎక్కడి నుంచి వచ్చింది అని. ఇట్ పక్క జెర్రీ పార్క్ని అడగబోతూ ఉంటాడు, ఇందాక మెస్లో వాళ్ళని చంపింది మీరేనా అని. అంతలేకే వార్డెన్ గార్డ్స్తో వచ్చేస్తాడు అండ్ పార్క్ వాళ్ళని బయటికి పంపించి అంతా చెక్ చేస్తూ ఉంటాడు. కానీ వాళ్ళకి ఏమీ ఒక్క పాయిజన్ లాంటిది కూడా వస్తువు దొరకదు. ఖైదీలందరూ కూడా వాళ్ళ రూమ్స్లో నుంచి ఏమైంది అని చెప్పి తొంగి చూస్తూ ఉంటారు. వార్డెన్ కోపంతో ఏం చూస్తున్నారు, లోపలికి పోండి అని చెప్పి అంటాడు. కానీ ఎవరూ పోరు. పార్క్ ఎప్పుడైతే వాళ్ళ వైపు చూస్తాడో అందరూ కామ్గా లోపలికి వెళ్ళిపోతారు. అప్పుడు వార్డెన్, ఎవరైతే నీతో గొడవ పడ్డారో వాళ్ళు చనిపోతూ ఉన్నారు, అది సూసైడ్ చేసుకొని, నీ వల్ల మాత్రం కాదు, సో నిన్ను నువ్వు ఏమీ గ్రేట్ అనుకోకు అని అంటాడు. అప్పుడు పార్క్ ముందుకి వచ్చి, అవును అసలు నాకు నిజంగా అర్థం కావడం లేదు, అసలు వాళ్ళు దేనికి అంత భయపడి సూసైడ్ చేసుకుంటున్నారు చెప్పండి అని అంటాడు. దానికి వార్డెన్, రే నిన్ను నువ్వేమీ అంత గ్రేట్ అనుకోకు, నేను నా కెరియర్లో ఎంతో మందిని చూశాను, ఎవరు క్రిమినలో, ఎవరు దొంగో, ఎవరు ఇన్నసెంటో నేను ఈజీగా చెప్పేస్తాను, నువ్వు బిగ్ బాసా, అసలు నువ్వు నిన్నెక్కడ కొడతారు అని చెప్పి భయంతో బిగ్ బాస్ లాగా యాక్ట్ చేస్తూ ఉన్నావు, నువ్వు ఒక సాదా సీదా లాయర్వి మాత్రమే అని అంటాడు. అప్పుడు పార్క్ నవ్వుతూ, అవును కదా ఇదే అందరు డెడ్ న్యూస్ కానీ నమ్మి ఉంటే బాగున్ను, మీరు నాకు సాక్షిగా ఉంటారా అని అంటాడు. అప్పుడు వార్డెన్ పార్క్ చేయలో, ఇంకా నీకు 4 రోజులే ఉన్నాయి, నువ్వు నిజంగా బిగ్ బాస్ అయితే నీ కస్టమర్స్ పేర్లు చెప్పాలి, ఒకవేళ నువ్వు చెప్పకుంటే నేను ఇక్కడే ఎవరికి తెలియకుండా నిన్ను చంపించేస్తాను అని అంటాడు. ఇట్ పక్క జీహున్ సంగ్ అనే అతనితో ఎల్డర్ అనే ఒక అతన్ని కలవను వస్తాడు. అప్పుడు ఎల్డర్ పియ్యి ఎల్డర్ ఒక పర్సన్తో మీటింగ్లో ఉన్నాడు అని అంటాడు. అలా జీహున్ వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. జీహున్ చాలా టెన్షన్లో ఉంటాడు అండ్ ఎల్డర్ ఇంతసేపు ఎవరితో మాట్లాడుతున్నాడు, వాళ్ళంత ఇంపార్టెంటా అని చెప్పి అనుకుంటాడు. అప్పుడే వాళ్ళకి తెలుస్తుంది ఆ వ్యక్తి ఎవరో కాదు, జూహీనే. అండ్ జూహీ ఎల్డర్ని చిన్నప్పటి నుంచి కలుస్తుంది అని తెలిసి చాలా షాక్ అవుతాడు. అప్పుడు ఎల్డర్ పిఏ జీహున్ని ఆపేస్తాడు. జీహున్ ఆ 100 కోట్లు తెచ్చే వరకు ఎల్డర్ వాడిని కలవడు అని. దానికి జీహున్, నేను ఆ విషయంలోనే ఆయనతో మాట్లాడాలి అని అంటాడు. కానీ పిఏ వాడిని ఆపేస్తాడు. అండ్ జీహున్తో, ఇది ఎల్డర్ చెప్పమన్నాడు, సాయంత్రం చైనీస్ రెస్టారెంట్కి వెళ్ళు, అక్కడ మేయర్ చాయ్ పార్టీ హైరప్స్తో కలుస్తున్నాడు, నువ్వు మేయర్ చాయ్కి సపోర్ట్ చేయాలంట, ఇది ఎల్డర్ చెప్పమన్నాడు అని అంటాడు. ఇంకా జీహున్ చాలా ఇరిటేట్ అవుతాడు, వాడేంటి చాయ్కి సపోర్ట్ చేసేది అని. నైట్ అప్పుడు జీహున్ సంగ్తో ఇష్టం లేకున్నా ఆ రెస్టారెంట్కి వెళ్తాడు. అక్కడ మేయర్ చాయ్ పార్టీ ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీతో ఉంటాడు. పార్టీ మెంబర్స్ జీహున్ని అక్కడ చూసి చాలా షాక్ అవుతారు. అప్పుడు జీహున్ వాడు మేయర్ చాయ్ చాలా మంచి ఫ్రెండ్స్ అని చెప్పి మేయర్ చాయ్ గురించి చాలా గొప్పలు చెప్తూ ఉంటాడు. అండ్ మీకైనా హెల్ప్ కావాలంటే నన్ను అడగండి అని అంటాడు. పార్టీ మెంబర్స్ చాలా షాక్ అవుతారు, మేయర్ చాయ్కి పవర్ఫుల్ వైఫ్ అండ్ రిచ్ ఫ్రెండ్స్ ఉన్నారు అని. ఇంకా వాళ్ళు కూడా అప్కమింగ్ ఎలక్షన్స్లో మేయర్ చాయ్కి మంచి పొజిషన్ ఇస్తాము అని చెప్పి అంటారు. తర్వాత చాయ్ జీహున్కి థ్యాంక్ యూ చెప్తాడు.
అప్పుడు జీహున్, రే అసలు నిన్ను నువ్వు ఎవరు అనుకుంటున్నావు? నీ ఓనర్ని నేను. నన్ను అడగకుండా పాలిటిక్స్ లోకి వెళ్దామని చెప్పి అనుకుంటున్నావా? అసలు ఏమీ కాని నిన్ను మేయర్ చేసింది నేను, అది కూడా నా పవర్ అండ్ నా మనీతో. ఇప్పుడు ఏదో కొద్దిగా ఎదిగ్గానే నువ్వేదో గొప్పలాగా యాక్ట్ చేస్తున్నావా? నువ్వు ఎప్పటికీ డాగ్ ఫుడ్ లాంటి వాడివేరా అని అంటాడు. దానికి మేయర్ చాయ్ కోపంగా, ఏంటి నువ్వు నన్ను మేయర్ చేసి ఎన్ని తీసుకున్నావు? అన్ని ఇల్లీగల్గా నా చేత చెప్పించావు. నేను ఈ మేయర్ పొజిషన్ మానేసేది నాకు బోర్ కొట్టి కాదు. నేను ఇంకా నీ కాడ అని నువ్వు చెప్పింది చేయను అని అంటాడు. దానికి జీహున్, అంటే ఏంటి నువ్వు ఇప్పుడు ఏదో హీరోలాగా అని చెప్పి అనుకుంటున్నావా? అయినా నా చేతిలో నువ్వు చస్తావని చెప్పి కొట్టబోతాడు. చాయ్ దాన్ని డిఫెండ్ చేసి, ఏంటి ఊనరా, చూస్తూ ఉండు, ఇంకొన్ని రోజుల్లో నేనేంటో నువ్వేంటో, అప్పుడు నేను చెప్పిన ప్రతి పని నువ్వు చేస్తూ ఉంటావు, అచ్చం నా కుక్కలాగా అని అంటాడు. అప్పుడే సంగ్ వచ్చి వాళ్ళని ఆపేస్తాడు, బయట వాళ్ళు ఉన్నారు అని చెప్పి. చాయ్ వెళ్తూ వెళ్తూ, నువ్వు నాకు చేసిన హెల్ప్ నేను గుర్తు పెట్టుకుంటాను జీహున్ అని చెప్పి వెళ్తాడు. సంగ్ జీహున్తో, ఓయ్ నువ్వెందుకు వాడితో గొడవ పడుతున్నావు? వాడి వెనకాల ఇప్పుడు ఎల్డర్ కూడా ఉన్నాడు అని అంటాడు. దానికి జీహున్, రే ఎల్డర్ తన్ని మోసం చేసిన వాళ్ళని ఊరికే వదిలిపెట్టు. వీడు చేసింది కానీ బయటపడితే వీడింకా ఉండడు, వీడి జీవితం మొత్తం నాశనం అవుతుంది అని అంటాడు. అండ్ గట్టిగా నవ్వుతూ ఉంటాడు. ఇటుపక్క మీహో సబ్వేలో ఉంటుంది. అప్పుడు తను నోటీస్ చేస్తుంది తన్ని ఎవరో ఫాలో అవుతున్నారు అని. ఇంకా తను సెల్ఫీ క్యామ్తో వాడి పిక్ తీస్తుంది అండ్ అది అంకుల్ వాళ్ళకి పెడుతుంది. ఇంక అంకుల్ వాళ్ళు అది చూసి మీహో కాడికి బయలుదేరుతారు. మీహో అప్పుడు ఒక రెస్ట్ రూమ్ లో దాంకొని ఉంటుంది. ఆ స్పై బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అంకుల్ వాళ్ళు వచ్చి వాడికి షాక్ ఇస్తారు అండ్ హ్యాండ్ కప్స్ వేసి వాడిని లాక్ చేస్తారు. అది ఎవరో కాదు, మేయర్ చాయ్ పిఏ. మీహో అది తెలిసి చాలా షాక్ అవుతుంది. ఇటుపక్క చాయ్కి జాంగ్ అండ్ జీహున్ పిక్స్ వస్తాయి. ఇంకా చాయ్కి అర్థమైపోతుంది జాంగ్ జీహున్తో కలిసిపోయాడు అని. అప్పుడే మీహో కాల్ చేసి వాడి పిఏ మ్యాటర్ చెప్తుంది. ఇంకా చాయ్ అక్కడికి వెళ్లే ముందు బిగ్ బాస్ డ్రగ్ కస్టమర్ లిస్ట్ ని చూస్తాడు. తర్వాత చాయ్ మీహో వాళ్ళ కాడికి వెళ్తాడు. అప్పుడు మీహో, మీరెతని నన్ను ఫాలో అవ్వమన్నారా? ఇదొక నేరం కదా అని చెప్పి అంటుంది. దానికి చాయ్, నువ్వు పబ్లిక్లో నీ కాడ జేయింగ్ థీసిస్ పేపర్ ఉంది అని చెప్పడం అది చాలా డేంజరస్, అందుకే నీ సేఫ్టీ కోసం ఇతన్ని నిన్ను ఫాలో అవ్వమన్నాను అని అంటాడు. దానికి మీహో, అంటే ఏంటి ఇది నేను నమ్మాలా ఇప్పుడు అని అంటుంది. దానికి చాయ్, నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం అని అంటాడు. అండ్ ఒక చిన్న ఎన్వలప్ ఇస్తాడు, ఇది మీ హస్బెండ్ పార్కి ఇవ్వు అని. మీహో అది ఏంటి అని అడిగినప్పుడు దానికి చాయ్, అది మీ హస్బెండ్ అడిగాడు, దాని డీటెయిల్స్ అతన్నే అడుగు అని అంటాడు. నెక్స్ట్ డే మీహో పార్క్ని కలిసి ఆ ఎన్వలప్ ఇస్తుంది. పార్క్ దాంట్లో ఉన్న నేమ్స్ చూసి చాలా హ్యాపీ అవుతాడు, వాళ్ళు వాడిని సేవ్ చేస్తున్నారు అని. ఇంకా పార్క్ మీహో ఫోన్తో చాయ్కి కాల్ చేస్తాడు, ఈ లిస్ట్ కరెక్టేనా అని. దానికి చాయ్, ఇది నాకు ప్రాసిక్యూషన్ వాళ్ళు ఇచ్చింది అని అంటాడు. అప్పుడు పార్క్, అయినా మీరెందుకు మీ మైండ్ చేంజ్ చేసుకున్నారు అని అడుగుతాడు. దానికి చాయ్, ఒకవేళ నువ్వు నిజంగా బిగ్ బాస్ అయితే నన్ను హెల్ప్ అడగవు అని అంటాడు. పార్క్ మీ హెల్ప్కి థ్యాంక్ యూ అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. మీహో అసలేంటి అది అని అడిగినప్పుడు అప్పుడు పార్క్, ఇవన్నీ నేను బయటికి వచ్చినప్పుడు క్లియర్గా నీకు చెప్తాను. మనం ఇప్పుడు నమ్మగలిగేది మేయర్ చాయ్ని మాత్రమే, నీకేమైనా ట్రబుల్ అయితే ఆయన్ని కలువు అని అంటాడు. ఇటు పక్క జాంగ్ అండ్ జీహున్ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే మనకి వాళ్ళ మాటల వల్ల తెలుస్తుంది అసలు చాయ్ కాడ ఉన్న లిస్ట్ బిగ్ బాస్ లిస్ట్ కాదు, జీహున్ అది ఫేక్గా వాడే రాసి ఉంటాడు. అండ్ అప్పుడు జీహున్ జాంగ్తో, అసలు నేను ఎందుకు అది క్రియేట్ చేశానో తెలుసా? అది చాయ్ ఎక్కడ వాడతాడో నాకు తెలియాలి. అసలు పార్క్ని లాయర్గా అపాయింట్ చేసింది ఎవరో కాదు, చాయ్ని. మొన్న పార్క్ కూడా మేయర్ చాయ్కి జైలు నుంచి కాల్ చేశాడు. నాకు తెలిసి పార్క్ చాయ్ కాడ ఉన్న లిస్ట్లో నేమ్సే చెప్తాడు అని నవ్వుతూ ఉంటాడు. దానికి జాంగ్, ఒకవేళ పార్క్ దాంట్లో ఉన్న పేర్లు చెప్తే ఏమవుతుంది అని అడుగుతాడు. దానికి జీహున్ నవ్వుతూ, ఏముంది, నేను ఒకే రాయితో 2 పక్షుల్ని చంపేస్తాను అని అంటాడు. అండ్ నువ్వు కానీ నా మనీలో హెల్ప్ చేస్తే నేను చీఫ్ ప్రాసిక్యూటర్గా చేస్తాను, అండ్ నువ్వు అప్పటి నుంచి ఎన్ఆర్ ఫోరంలో ఒక నెంబర్గా అవ్వచ్చు అని చెప్పి అంటాడు. ఇటుపక్క విఐపీస్కి తెలుస్తుంది మేయర్ చాయ్ వాళ్ళని మోసం చేస్తున్నాడు అని. అలానే ఇటుపక్క సిక్ వాళ్ళ గ్యాంగ్లో బిగ్ బాస్ గురించి అంటే పార్క్ గురించి గొప్పలు మాట్లాడుతూ ఉంటారు. దాన్ని విన్న సిక్కి భలే కోపం వచ్చేస్తుంది. ఇంకా వాళ్ళ మనుషుల్ని కొడుతూ ఉంటాడు. ఇటుపక్క వార్డెన్కి ట్రాన్స్పోర్టేషన్ కార్డ్స్ వస్తాయి, అంటే బెడ్ కార్డ్స్ కూడా అని అంటూ ఉంటారు వీటిని. అసలు జైల్లో ఒక బెడ్ జరుగుతూ ఉంటుంది. బిగ్ బాస్ విఐపీస్ ని తరిమేస్తాడా లేక విఐపీస్ బిగ్ బాస్ ని తరిమేస్తారా అని చెప్పి ఇవన్నీ జెర్రీ కౌంట్ చేస్తూ ఉంటాడు, ఎవరికి ఎక్కువ ఓట్స్ వస్తాయని చెప్పి. విఐపీస్కి అది తెలుస్తుంది. ఇంకా వాళ్ళు వెళ్ళి జెర్రీని కొట్టిపిస్తారు, ఎందుకంటే జెర్రీ పార్క్ సైడ్ ఉన్నాడు కాబట్టి. ఇటుపక్క పార్క్ గార్డెన్ లో ఉంటాడు. అప్పుడే విఐపీస్ జెర్రీని తీసుకొని వచ్చి పడేస్తారు. జెర్రీ పార్క్ ని సారీ అడుగుతాడు, నేను నీ పేరు వాడి బెడ్ క్రియేట్ చేశాను అని. అప్పుడు విఐపీస్, అయినా నీకు 40% ఓట్సే వచ్చాయి, నువ్వు మమ్మల్ని రిమూవ్ చేస్తావు అని చెప్పి. నిజం అందరికీ తెలుసురా, నువ్వు బిగ్ బాస్ కాదు అని అంటారు.
దానికి పార్క్ అక్కడ ఉన్న వాళ్ళతో అరుస్తాడు, ఏం భయపడకండి, నా మీద ఎవరైతే ఓట్ వేశారో మీరందరూ గెలుస్తారు అని అంటాడు. దానికి జంగ్ నవ్వుతూ, నువ్వు రేపే జీవుణ్ణి కలుస్తున్నావు కదా, నువ్వు డ్రగ్ కస్టమర్స్ పేరు చెప్పకుంటే నువ్వు చస్తావురా రేపు అని అంటాడు. దానికి పార్క్, ఓ అంత షూర్గా ఉన్నావా, నాకు వాళ్ళ పేర్లు తెలియదు అని చెప్పి అని అంటాడు. దానికి జంగ్, అవును, కావాలని నేను 100 బిలియన్ వాన్ బెట్ వేస్తున్నాను అని అంటాడు. దానికి పార్క్, నేను అవన్నీ చెప్తాను అని చెప్పి 300 బిలియన్ వాన్ బెట్ వేస్తున్నాను, దానికి వార్డెనే డీలర్ అని అంటాడు. ఇట్ పక్క మేయర్ చాయ్ అండ్ జీహున్ ఒక పెయింటింగ్ చూస్తూ ఉంటారు. అప్పుడు జీహున్, ఈరోజు నేను పార్క్ని కలుస్తున్నాను, వాడు ఆ డ్రగ్ కస్టమర్స్ లిస్ట్లో ఉన్న పేర్లు చెప్తాడంట, నువ్వు వస్తావా అని అంటాడు. దానికి జాయ్, నాకంత ఇంట్రెస్ట్ లేదు, ఆయన వాడు నిజంగా బిగ్ మోస్ అయితే అవన్నీ చెప్తాడు, లేకుంటే చెప్పడు అంతేగా అని అంటాడు. అప్పుడు జీహున్, నీకాడ బిగ్ మోస్ డ్రగ్ కస్టమర్ లిస్ట్ ఉంది కదా, అది ఫేక్, నేను సొంతంగా నాకు ఇష్టం వచ్చిన పేర్లు రాశాను, పార్క్ వాటిలో పేర్లు మాత్రం చెప్పకూడదు, ఇదే నేను అనుకుంటున్నాను, వాడు కానీ చెప్తే ఇంకా మీరు చేస్తారు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా చాయ్ వార్డెన్కి కాల్ చేస్తూ ఉంటాడు, కానీ వార్డెన్ విఐపీస్తో కలిసిపోవడం వల్ల వాడి కాల్స్ అన్ని కట్ చేస్తూ ఉంటాడు. ఇటు పక్క పార్క్ మెడిటేషన్ చేస్తూ ఉంటాడు. అప్పుడే గాడ్ వచ్చి నేను కలవను ఎవరో వచ్చారు అని అంటాడు. ఇంకా పార్క్ బయటికి వస్తాడు. ఖైదీలందరూ కూడా పార్క్ విఐపీస్కి ఆపోజిట్గా గెలవాలి అని చెప్పి ఉంటారు. అండ్ పార్క్ని బిగ్ బిగ్ అని చెప్పి అరుస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. పార్క్ కూడా కాన్ఫిడెంట్ అండ్ ధైర్యంతో వాళ్ళ గ్యాంగ్ వేసుకొని ముందుకు వెళ్తూ ఉంటాడు. సో ఫ్రెండ్స్, ఇక్కడతో బిగ్ మౌత్ పార్ట్ 5 ఓవర్ అవుతుంది. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కానీ వీడియో నచ్చుంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ పార్ట్తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్ మై ఫ్రెండ్స్, బాయ్ బాయ్.